బండి సంజయ్ ఈటల మధ్య సయోధ్యకు తెలంగాణ బీజేపీ అధిష్టానం రంగంలోకి దిగింది. నేతల మధ్య విభేదాలపై దృష్టి సారించింది. పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ రంగంలోకి దిగారు. కాసేపట్లో బండి సంజయ్ ఈటలతో ఆయన భేటీ కానున్నారు. బండి సంజయ్ ఈటల మధ్య సయోధ్యకు తెలంగాణ బీజేపీ అధిష్టానం రంగంలోకి దిగింది. నేతల మధ్య విభేదాలపై దృష్టి సారించింది. పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ రంగంలోకి దిగారు. కాసేపట్లో బండి సంజయ్ ఈటలతో ఆయన భేటీ కానున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, పాటిల్ రంగంలోకి దిగినట్లుగా తెలుస్తా ఉంది కదా, వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు, విభేదాలకు సంబంధించి చర్చించేందుకు ఏంటి అప్డేట్స్? గుడ్ ఈవినింగ్ నవీన్. మొత్తానికి తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి. గత కొద్ది రోజులుగా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్తో పాటుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే అధిష్టానం వద్దకు ఒకరిపైన ఒకరు ఫిర్యాదు చేసుకునే స్థాయి వరకు వెళ్ళింది. ఈ మధ్య కాలంలో ఈటల రాజేందర్ కు వ్యతిరేకంగా పోస్టర్లు సైతం మల్కాజ్గిరి షామిలిపేటలో ఆయన నివాసం వద్ద వెళ్తాయి. గత కొద్ది రోజులుగా ఆధిపత్య పోరుతో ఇద్దరు నేతల మధ్య ఇరు వర్గాలకు సంబంధించిన కార్యక్రమం ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఇక మీదట బీజేపీ అధికారంలోకి రావడం దిశగా తీసుకోవాల్సినటువంటి చర్యలపైన హైకమాండ్ దృష్టి పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ అంశంలో భాగంగా నిన్న సాయంత్రం నుంచి అభయ్ పాటిల్ పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయి నేతలందరితో కూడా సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. బండి సంజయ్ ఈటల మధ్య నెలకొన్నటువంటి గ్యాప్ వల్ల పార్టీ డిస్టర్బెన్స్ అవుతుంది. బీజేపీలోకి రావాలనుకున్నటువంటి ఇతర పార్టీల నేతలు సైతము ఈ డిస్టర్బెన్స్ కారణంగా ఆగిపోయేటువంటి ప్రమాదం ఏర్పడింది. కాబట్టి రానున్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తనదైన శైలిలో మరోసారి గట్టిగా పోటీ ఇవ్వాలని చెప్పేసి భావిస్తోంది. దాని తర్వాత డిప్యూటీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలను పూర్తి స్థాయిలో సమస్యలాగున చర్యలు చేపట్టాలి. తద్వారా భవిష్యత్తులో పార్టీ మరింత ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి అంశానికి సంబంధించినటువంటి విషయంపైన జాతీయ అధినాయకత్వం దృష్టి పెట్టింది. ఈ విషయంలో భాగంగా కాసేపట్లో నార్తింగ్ లోని ఎంపీ లక్ష్మణ్ ఇంట్లో అభయ్ పాటిల్ ఆధ్వర్యంలో ఎంపీ లక్ష్మణ్ కూడా ఉంటారు. అందులో సో ఇద్దరు కీలక నేతల సమక్షంలో ఎంపీ ఈటల రాజేందర్తో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్లకు సంబంధించినటువంటి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఇరు నేతల మధ్య ఇక సఖ్యత ఏర్పడేలాగున అభయ్ పాటిల్ పూర్తి స్థాయి చొరవ తీసుకోబోతున్నారు. ఇక మీదట ఇద్దరు నేతలు కూడా భారతీయ జనతా పార్టీ కోసం పనిచేయాల్సినటువంటి ఒక కష్టమైనటువంటి నిర్ణయాన్ని ఈ ఎంపీ లక్ష్మణ్తో పాటు అభయ్ పాటిల్ సమక్షంలో తీసుకున్నటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. గత కొద్ది కాలంగా నెలకొన్నటువంటి విభేదాలు, బీజేపీలోకి రావాలనుకున్నటువంటి చాలా మంది బీఆర్ఎస్ పార్టీ అసమ్మతి నేతలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అసమ్మతి నేతలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా బీజేపీలోకి వెళ్లాలంటే కొత్త పాత నేతల మధ్య పంచాయతీ నడుస్తుంది. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీని ఎదురించి, కేసీఆర్ ఎదురించి బీజేపీలోకి వెళ్ళినప్పటి నుంచి ఒక రకమైనటువంటి వ్యతిరేక వర్గాన్ని అక్కడ కూడగట్టుకొని అనుకున్న స్థాయిలో ఆయనకు ప్రాతినిధ్యం దక్కట్లేదన్నటువంటి విమర్శలు పెద్ద స్థాయిలో వినిపిస్తున్న నేపథ్యం. ఇక మీద ఇటువంటి అంశాలకు తెరలేపడం ద్వారా రాబోయే రోజుల్లో పార్టీని మరింతగా బలోపేతం చేయాలి, ప్రజలకు అంశంపైన జాతీయ నాయకత్వం దృష్టి సారించింది. ఈ మేరకు అభయ్ పాటిల్ సమక్షంలో జరిగినటువంటి వేదిక ప్రాధాన్యత సంతరించుకుంది. కాసేపట్లో నార్తింగ్ లోని ఎంపీ లక్ష్మణ్ ఇంట్లో అభయ్ పాటిల్ ఆధ్వర్యంలో ఎంపీ లక్ష్మణ్ తో పాటుగా బండి సంజయ్ అదేవిధంగా ఈటల రాజేందర్ ఇద్దరు కూడా సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి సంబంధించి అందుబాటులో ఉన్నటువంటి కొంతమంది నేతలు కూడా అక్కడికి హాజరయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. దీంతో ఇద్దరి మధ్యలో అంతర్గత ఆ పోరు సమస్యపోయి ఇక మీద ఈ నేతలిద్దరు కలిసి పార్టీ బలోపేతం కోసం పనిచేయాల్సిన అవసరం ఏర్పడుతున్న అంశాన్ని అయితే ఈ సందర్భంగా పార్టీ నేతలు, పార్టీ శ్రేణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.